డీటెయిల్ చూస్తే బీజేపీ అగ్రనేతల సమావేశం అయ్యారు. సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్, డిఎల్ సంతోష్ హాజరయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఇక మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతల సమావేశమయ్యారు. సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్, డిఎల్ సంతోష్ హాజరయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై చర్చిస్తున్నారు. బీజేపీ అగ్రనేతల సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. ప్రధానంగా కాసేపు క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ నివాసంలో బీజేపీ అగ్రనేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ తో పాటు డిఎల్ సంతోష్ తో పాటు మరికొందరు ముఖ్య నేతలకు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ నెల 9వ తేదీన ప్రధానమంత్రిగా మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు అనేది చాలా కీలకంగా మారింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు కూడా ఈ కేబినెట్ లో అవకాశం కల్పించాలి, ఏ పార్టీలకు అవకాశం కల్పించాలి, ఎన్ని ఎంపీ స్థానాలు, ఎన్ని మంత్రి పదవులు వారికి ఇవ్వాలనే అంశం మీద ప్రాథమికంగా ఈ సమావేశంలో వీరి మధ్య చర్చకు వస్తుందో మనకు తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా నడ్డాతో పాటు అమిత్ షా కూడా కీలకంగా పార్టీలో వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా డిఎల్ సంతోష్ కూడా కీలకంగా ఉన్నారు. అంటే వీరి సమక్షంలో ఎవరెవరికి పార్టీలో మంత్రి పదవులు ఇవ్వాలి, అదేవిధంగా ఎన్డీఏ పక్షాలకు ఎవరెవరికి ఎన్ని అవకాశాలు అనే అంశం మీదనే చాలా విస్తృతంగా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు మనకు తెలుసు. దీని చర్చ ముగిసిన తర్వాత వీరందరూ కూడా నరేంద్ర మోడీని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఇప్పటికే కీలకమైన పదవులు ఉన్నవారు, అదేవిధంగా ఎవరెవరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి, ఎవరెవరికి మంత్రిగా అవకాశం కల్పించాలనే అంశం మీద ఈ సమావేశంలో చర్చ జరుగుతున్న మనకు తెలుస్తుంది. మరింత లోతుగా చర్చించిన తర్వాతనే మంత్రివర్గ కూర్పుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 9వ తేదీన ప్రధానమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆలోగానే ఈ కసరత్తు మొత్తం కూడా పూర్తి చేయాలని అనే కోణంలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. రేపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశంలో కూడా ఈ అంశాన్ని వారి మధ్య ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వారి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ఫైనల్ గా మంత్రివర్గ కూర్పు అనే దాని మీద కొలిక్కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి చాలా ప్రాధాన్యత చేరుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ